నమస్తే. నిజంగా ఇప్పుడు మనం చెప్పుకునే వార్త, తమాషా వార్త అయితే అసలే కాదు నిజంగా చెప్తున్నా. భయంకరమైన వార్తనే. ఓ రకంగా మనం అడవిలో ఉండే పులినైనా నమ్మొచ్చేమో. కానీ కుక్కలను మాత్రం నమ్మకుండా అయింది. నేను నిన్ననే చూసిన వేటి న్యూస్‌ల మీరు కూడా చూసుంటారు దాదాపు. కుక్కలాగా అరుస్తున్నాడు పిల్లాడు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడనో. అట్లా అదొక్కటే కాదు చాలా వచ్చినాయి. కుక్కలాగా నడవడం, అరవడం, ఆ రోడ్డు మీద పాకడం, కుక్కలాగా దొగ్గడం. ఎంత డేంజర్ అయిపోయిందండి నిజంగా కుక్కలది. మరీ ఘోరం. ఈ వార్త చూస్తే నిజంగా ఈ అసలు ఈ లోతులకు పోతే కుక్కల్నే పెంచుకోకూడదు నిజంగా చెప్తున్నా. ఏందంటే ఈ పిల్లగానికి కుక్క కాటేస్తే ఇంజెక్షన్ ఇచ్చినా కూడా తగ్గలేదు అది. ఇంజెక్షన్ ఇచ్చినా కూడా తగ్గలేదు. మనకేమో అడుగడుగున కుక్కలున్నాయి. అసలు ఈ రేబీస్ అనే వ్యాధి విజృంభిస్తుంది. అసలు భరతనాట్యం చేస్తుంది ఓ రకంగా. 15 నెలలుగా చికిత్స ఇచ్చి 50 లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతకలేదట. 50 లక్షలు. చాలామంది ఏమనుకుంటారంటే మధ్యలో వార్త వచ్చింది. నాకు నెలలు గడిచింది, సంవత్సరాలు ఏం కాదు, నెలలే గడిచింది. ఓ 10 నెలలు అయిందేమో. ఓ పిల్లగాడు కుక్క పిల్లని తెచ్చుకున్నాడు. ఇది ఒక గ్రామంలో జరిగింది. జయశంకర్ భూపాలపల్లి అటు సైడ్ ఎక్కను. అయితే ఏమైందంటే ఆ కుక్క పిల్ల తండ్రిని గరిచింది. ఆ గొర్రెలకాడికి ఏం పోతాడు ఆ పిల్లగాడు. కుక్క పిల్లని తెచ్చుకున్నారు గొర్రెకాడికి బోనికి. తండ్రిని గరిచింది. ఎంబడే ఏం చేసినంటే ఆ పిల్లగాడు ఇంజెక్షన్ ఇప్పించిండు రేబీస్ వ్యాధికి సంబంధించి. అయితే ఆ పిల్లగానికి కూడా గోరతోటి గీకింది. ఇట్లా మామూలుగా దానికి ఏం తెలుసు, మామూలుగా గీకింది. ఆ గోర్లతోటి గీకితే కూడా రేబీస్ వ్యాధి వచ్చి చచ్చిపోయింది. ఆ మధ్యలో ఆ అబ్బాయి పేరు గుర్తొస్తలేదు నాకు. ఒక గ్రామంలో జరిగింది. అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవాలి మనం కుక్కలంటే. శత్రుత్వం ఏం లేదు, కోపం అంటే ఏం లేదు ప్రత్యేకంగా. కానీ మనం చస్తున్నాం కదా, నిన్ననే వచ్చింది వీడియో వేటి న్యూస్లో. ఆ పిల్లాడు కుక్కలాగా అరుస్తున్నాడు. ఎంత డేంజర్ ఉన్నాయంటే ఇక కొందరు అయితే ముద్దులు పెడతారు దానిలో ఇంకే దానికో బెడ్డు, దానికో బూట్లు, దానికో షర్ట్లు, ఇదో పంచాయతీలు అయినాయి. చాలా అయిపోయినాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించినా కూడా బతకలేదు పిల్లాడు. ఒకసారి వార్త చదివినాకనే మాట్లాడతాను రాదు మరి ఎందుకు పంచాయతీ. కుక్క కాటుకు 15 నెలలుగా చికిత్స 50 లక్షలకు పైగా వెచ్చించిన దక్కని ప్రాణం. 8 ఏళ్ల బాలుడి విషాదాంతం. 15 నెలల కిందట, 15 నెలలు, సంవత్సరం దాటిపోయింది. కుక్క కాటుకు గురైన ఒక బాలుడు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటు చేసుకున్నదంట. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటి లింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్ మాధవి దంపతుల కుమారుడు మణితేజ 8 ఏళ్ల పిల్లగాడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సమీప బంధువుల వివాహం ఉండగా స్వగ్రామానికి వచ్చారు. ఆరు బయట అంటే బయట తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఉండగా 2024 డిసెంబర్ 26న మణితేజ ఎడమవైపు మెడ, భుజం అంటే ఇటు సైడ్ మెడ మధ్య భాగంలో కుక్క కరిచింది. వెంటనే ఆసుపత్రికి తరలించి టీకా ఇప్పించారు. సంక్రాంతి సెలవులకు మళ్ళీ ఇంటికి. ఒకసారి పూర్తి వార్త చదువుదాం. ఏం కుక్కలు, ఏం కథ ఇది. ఇక కొందరు అయితే దానిని ఎందుకంత ముద్దు చేస్తారో ఏందో నాకు అర్థమైతే లేదు. సంక్రాంతికి వచ్చిన తర్వాత మణితేజకు అకస్మాత్తుగా జ్వరం వచ్చిందంట. చికిత్స కోసం జగిత్యాలను ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా శ్వాస ఇబ్బందిగా మారింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్. మీరు ఒకటి గమనించాలి, నేను కంటిన్యూ చేస్తా. ఎప్పుడైతే జిల్లా కేంద్రాలలో ఆ కేసు పట్టుకోలేదో, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పోయిండ్రు అనే వార్త ఉంటుందో కష్టం బతకడం. జిల్లాలల్లా పేషెంట్ను పట్టుకోలేదు, హైదరాబాద్కు తీసుకుపోండి అన్నారంటే కథమే. ఇంకా దాదాపు కథమే. 100% అంటలేను, 90% కథమే. ఈ పిల్లగాంది కూడా అదే అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెన్నెముక్క నుంచి మెదడుకు వెళ్ళే నరం దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. అంటే కుక్కకాటు ఇక్కడనే కడిచింది మెడకు. అప్పటి నుంచి శరీర కదలికలు మినహా ఎలాంటి స్పందన లేకుండా పోయింది. నాటి నుంచి పూర్తిగా వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. పిల్లాడి ప్రాణాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల వైద్య చికిత్సలు అందించారు. దీనికోసం స్తోమతకు మించి 50 లక్షలకు పైగా వెచ్చించామని తల్లిదండ్రులు వాపోయారు. సోమవారం బాలుడు మృతి చెందగా స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి మృతితో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదాలు అనుకున్నాయి. ఇంక మాట్లాడాలి. కుక్కల ప్రేమికులు, ఆ యాంకర్ రష్మి, ఆ రేణు దేశాయ్, వీళ్ళంతా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడారు కదా. కుక్కల మీద వల్ల మాలిన ప్రేమ వెళ్ళగక్కిండ్రు కదా. మరి ఇప్పుడు ఏమనాలి దీన్ని?
ఇప్పుడు దీన్ని ఏమనాలి ఈ వార్తను? మరి ఎందుకు మాట్లాడరు? కనీసం పరామర్శించిండ్రా? కనీసం ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఈ వార్తను కనీసమైనా మీరు పఠనం చేసిండ్రా? చేయరు. చేయరు. ఎవరి కుక్కల మీద ఏం కోపం ఏం లేదు. ఎవరికి ఉంటుంది కోపం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనుషులు ముఖ్యమా? కుక్కలు ముఖ్యమా అంటే మనుషులే ముఖ్యం అనుకోవాల్సి వస్తుంది కదా! ఇంత ఘోరం అయిపోయింది. 50 లక్షలు పెట్టినా కూడా బతకలేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాబట్టి మరిగా ఆయన ఏం ఆస్తులు అమ్మిండో ఏం కథనో తెలియదు. ఇక అన్ని లక్షలు పెట్టినా బతకలేదు. అసలు ఏ లక్షలు పెట్టకుండా చచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఉత్తరప్రదేశ్‌లో అయితే ఈ మధ్య కాలంలో కేసులు చాలా వచ్చినాయి. కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలి. కుక్కలంటే భయం లేదు నాకు అని ఎదురుగా పోతే అవి వీకితే మాత్రం ఇదే కథ అవుతుంది. ఇక కుక్కల ప్రేమికులు రోజు మాట్లాడుతూనే ఉంటారు ఏమైనా కుక్కలకి ఏమైనా జరిగితే. కానీ మనుషులకి కూడా జరుగుతుంది కదా! వాళ్ళని కూడా పరామర్శించాలి కదా! వాళ్ళని కూడా వాళ్ళకు ఒక నిధి ఏర్పాటు చేసి కుక్క కాటుకు బాధితులకు ఏమైనా సాయం చేసే ప్రయత్నం చేసిండ్రా? చేయలేదు. కుక్క మీద ప్రేమ ఉండడం తప్ప అతి ప్రేమనే ప్రమాదం. ఇప్పుడు హైదరాబాదులో ఆ ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది గతంలో. కుక్క కాటు వల్ల లక్షల మంది వేల మంది చచ్చిపోతున్నారు. ఏ సంవత్సరంలా ఇది నేను అంటున్న మాట కాదు సుమా, ఇది నా కవిత్వం కాదు, నా సొంత కవిత్వం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది అరే కుక్కలు నిర్మూలించండి, ఢిల్లీ పరిసరాల్లో అడ్డగోలుగా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అంటే నిర్మూలిస్తారు. ఆ బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్లు వేస్తలేరు, తనను పట్టుకునే నాదులు లేడు. అసెంబ్లీ కానే తిరుగుతున్నాయి కుక్కలు. నేను చూసిన మొన్ననే అసెంబ్లీ కానే తిరుగుతున్నాయి. ఆ గన్ పార్క్ కాడ 5, 6 ఉన్నాయి. అవంతా ఎట్లున్నాయి అంటే ఆ కుక్కలు కూడా నీట్గా ఏం లేవు. మళ్ళా అవి అంతా ఏదో రోగం వచ్చినట్టు ఆ చర్మం వెంట్రుకలు ఊసిపోయి అంత గజ్జి దాకినట్టే ఉన్నాయి ఆ కుక్కలు. దానిలో చూస్తే అనిపించదా రేబీస్ ఉన్నట్టు అనిపించదా? ఎవరికైనా అనిపిస్తుంది కదా. అసెంబ్లీ గన్ పార్క్ అంటే కుక్కలు ఉన్నాయి. ఇంకా చూడాలి తమాషగా. కాబట్టి దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకోండి. బర్త్ కంట్రోల్ చేయండి. సంభవం ఏం చెప్పలేదు. ఓ షెల్టర్ ఏర్పాటు చేయండి. ఎక్కడనో అక్కడ సిటీ అవుట్కట్స్లో షెల్టర్ ఏర్పాటు చేయండి. దాన్ని బర్త్ కంట్రోల్ చేయండి. ఇంకో తమాషా ఏంటంటే జిహెచ్ఎంసీ ఆ మున్సిపల్ వాళ్ళు ఉన్నారు కదా, ఈడ పడతారు ఆడ వదిలేస్తారు, ఇక్కడ పడతారు అక్కడ వదిలేస్తారు. ఇప్పుడు ఈ పెద్ద గణేష్ నిలబెడతారు ఖైరతాబాద్ గణేష్ వెనక అదేదో కాళ్ళు ఉంటే నేను వార్త చేసిన ఆడ పోయి మామూలుగా ఆడుకుంటుంది పాప. అసలు ఆ కుక్కకి ఏమైందో ఏం పిచ్చి లేచిందో పీక్తే ఇది మొత్తం పోయింది చర్మం. ఆయన సాధారణ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి, బ్యాంక్ ఎంప్లాయీ. వాళ్ళ గోస మామూలు గోస లేకున్నది. ఆ రోజు పోయినా నేను. కాబట్టి నేను కుక్కలను నాకేం కోపం లేదు, శత్రుత్వం లేదు, కానీ నాకు నచ్చదు. దానివల్ల ప్రమాదం ఉంది. మరి ఏం చేయాలి? విశ్వాసం కల కూడా ఉన్నాయి, కానీ చాలా డేంజర్ ఉన్నాయి. పరిస్థితి బాగాలేదు. ఇక వాళ్ళ ప్రేమికులు వాళ్ళు ఏం మాట్లాడరు దీని గురించి మాత్రం. కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. గ్రామాలలో మున్సిపల్ అధికారులు మన పంచాయతీ కార్మికులకు వాళ్ళ ఆదేశాలు ఇస్తే వాళ్ళు పట్టడము, ఆ బర్త్ కంట్రోల్కి సంబంధించిన ఆ నిధి ఏర్పాటు చేస్తే కొంత బాగుంటుంది తప్ప ఇట్లా ఎంతమంది చచ్చిపోవాలో అర్థమవుతలేదు. చాలామంది చచ్చిపోతారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త ఉండండి. దానికి టీకాలు వేయించినా కూడా అదే కథ ఉంది. ఇప్పుడు ఈ పిల్లగానికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళ నాన్న సాఫ్ట్వేర్. అరే కుక్క కరిసింది కదా, మంచిదో చెడ్డదో ఏదైనా కానీ పోయి ఇంజక్షన్ వేయించారు, అయినా కూడా మంచిగా కాదు, నయం కాలే. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అలా బాధ? కాబట్టి ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే పనులు అయితే లేవు. మనమే జాగ్రత్త ఉండాలి. వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. కాబట్టి దయచేసి సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించండి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ కుక్కలను బట్టి ఆ షెల్టర్లకో లేకపోతే ఎక్కడనో అడవులలో ఎక్కడనో ఇడిచిపెట్టారు. మరి ఏం చేస్తాం? ఏం పంచాయతీ ఇది? మరి దారుణం, ఘోరం. చిన్న పిల్లాడు, 8 ఏళ్ళ పిల్లాడు చనిపోయాడు, కడుపు కోత. ఎంత ఘోరం. అదే ప్లేస్లో మనం ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి హాస్పిటల్కు మనం పోయినామంటే మన జీవితాలు బుగ్గిపాలు అవుతాయి, అప్పుల పాలైపోతాయి మన జీవితాలు. అదేగాక ప్రాణాలు కూడా దక్కకుండా పోతాయి. ఇది పరిస్థితి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఉండండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.